జై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరు హేమందర్ సిఆర్పి కానిస్టేబుల్ని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది నాకు కామెంట్ చేయడం జరిగింది, చూసి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటంటే, అన్న నాకు 5 కిలోమీటర్లో 26 మినిట్స్, 24 మినిట్స్, 25 మినిట్స్, 7 మినిట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. మెరిట్లో రాలేకపోతుంది. ఇంకోటి 1600 మీటర్లు మనకు ఇప్పుడు స్టేట్ పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది. 1600 మీటర్లు కూడా 800 మీటర్లు కూడా లేడీస్ కానీ. సో చాలామంది ఇట్లా ఈ రూపంలో కామెంట్ చేయడం జరిగింది. చాలామంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది, అన్న ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక ఆర్మీ షెడ్యూల్ మా సిఆర్పిఎఫ్లో కానీ, ఆర్మీలో కానీ, ఆల్ అకాడమీలో ట్రైనింగ్ సెంటర్లో ఏ విధంగా షెడ్యూల్ ఉంటుందో ఆ విధంగా నేను ఒక షెడ్యూల్ తయారు చేసి తీసుకురావడం జరిగింది మీకోసం. సో ఈరోజు ఈ షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఒకసారి పెన్ పేపర్ పట్టుకొని దాని తర్వాత పెన్ పేపర్లో రాసుకోండి. అది షెడ్యూల్ ఎట్లా ఉంటాయంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే టోటల్ వీక్ షెడ్యూల్ అనమాట. సో ఈరోజు ఏం చేయాలి, నెక్స్ట్ డే ఏం చేయాలి, నెక్స్ట్ డే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం. సో అట్లా చేయడం వల్లనే మనకు ఈవెంట్లో మెరిట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఈవెంట్ అనేది మన చేతిలో, ఎగ్జామ్ మన చేతిలో కాదు, అది ఏ క్వశ్చన్ ఇస్తాడో మనకు తెలియదు. సో ఈవెంట్లో మనం 100% మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ విధంగా ఫాలో కండి. మిమ్మల్ని మించిన ఎవరు ఉండరు. మిమ్మల్ని అసలు ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేసేటోడు కూడా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేసేటోడు కూడా మిమ్మల్ని కట్ చేయలేకపోతుంది. కాకపోతే సీరియస్గా ఫాలో కావాలి టైం టేబుల్ని. ఫస్ట్ 1 వీక్ హార్డ్ అనిపిస్తుంది, దాని తర్వాత అయ్యే ఇంతేగానే మనం సింపుల్ కొట్టేస్తున్నాం అని చెప్పేసి ఆలోచనలో వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఈ టైం టేబుల్ ఫస్ట్ స్టార్టింగ్ 1 వీక్ బాగా హార్డ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. సో ఇది ఇంత హార్డ్ ఉందని చెప్పేసి విడిచిపెట్టద్దు. సో దయచేసి ఈ టైం టేబుల్ చూడండి, మీకు నచ్చితేనే ఈ టైం టేబుల్ ఫాలో కాండి, లేకపోతే మీ ఇష్టం. నేనైతే ఇదే టైం టేబుల్ ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ మాకు ఇదే ట్రైనింగ్ నడుస్తుంటుంది కాబట్టి చెప్తున్నాను. సో మాకు కూడా ఇలా ఈ విధంగానే సిఆర్పీలో ట్రైనింగ్ చేసి వచ్చాను నేను. సో 1 ఇయర్ ట్రైనింగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ టైం టేబుల్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి. మీకు జెన్యున్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దామండి. సో మనకు వచ్చేసి ఏంటంటే మండే రోజు అండి. మండే రోజు అంటే వీకింగ్ స్టార్టింగ్ డే మండే రోజు, సోమవారం రోజు మనకి ఎండ్యూరెన్స్ సంబంధించి ఉంటారండి. మనలో ఎండ్యూరెన్స్ పెంచుకోవడం కోసం వాటికి సంబంధించి ఎక్సర్సైజ్ ఉంటాయి. మార్నింగ్ సీజన్లో వచ్చేసి మార్నింగ్ సీజన్లో చెప్తున్నా. మొబిలిటీ అంటే ఏంటంటే 10 to 15 మినిట్స్ వార్మప్ ఎక్సర్సైజ్. అంటే మొబిలిటీ అంటే ఏంటంటే మన రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు కానీ, గేమ్స్ ఆడే ముందు కానీ, ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ముందు కానీ మొబిలిటీ అనేది కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే మొబిలిటీ చేయకుండా, మొబిలిటీ అంటే వార్మప్ అండి. మనం వార్మప్లో 2 టైప్స్ ఉంటాయి, పైనుంచి కింద వరకు ఉంటాయి, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అంట. 10 to 15 మినిట్స్ మనం వార్మప్ చేస్తేనే రన్నింగ్ చేయాలండి. చాలామంది వార్మప్ చేయకుండా డైరెక్ట్ రన్నింగ్కి వెళ్ళిపోతుంటారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో వార్మప్ 10 to 15 మినిట్స్ డైలీ మార్నింగ్ అంటే డైలీ చేయాలండి. రన్నింగ్ చేసేటప్పుడు కానీ, మీరు రేపు ఈవెంట్ పోయినప్పుడు ఈవెంట్కు స్టార్ట్ చేసే ముందు కూడా వార్మప్ చేసుకోవాలండి కంపల్సరీ, బాడీ గరం కోసం. నెక్స్ట్ ఏంటంటే రన్నింగ్ అండి. మండే రోజు మనం రన్నింగ్ షెడ్యూల్ వచ్చేసి 10 to 12 కిలోమీటర్ లాంగ్ రన్ అండి. స్లోగా రన్నింగ్ చేయండి, ఎలాంటి టైమింగ్ అవసరం లేదు. మనలో శ్వాస కంట్రోల్ కావడం కోసం లాంగ్ రన్ చేయడం వల్ల శ్వాస కంట్రోల్ అవుతుంది, ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, స్ట్రెంథనింగ్ పెరుగుతుంది. మన వెయిట్ ఉంటే వెయిట్ కంట్రోల్ అవుతుంది. మన బాడీ స్ట్రక్చర్ అని మన చేతిలో రావడం కోసం దాన్ని ఎండ్యూరెన్స్ అంటారండి. ఓకేనా. ఎండ్యూరెన్స్ అంటే ఓవరాల్గా మన బాడీ స్ట్రక్చర్ మన గుప్పెట్లో రావడం కోసం, మన మాట వినడం కోసం. ఓకేనా. దీన్ని 10 to 12 కిలోమీటర్ లాంగ్ రన్ కంపల్సరీ డైలీ మార్నింగ్ సండే ఉంటుందండి. సో దాని తర్వాత స్ట్రెచ్చింగ్ వేసేది. ఈ స్ట్రెచ్చింగ్ ఏముంటాయి, కూల్ డౌన్ చేసుకోవడానికి, రిలాక్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయండి, అవి చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఈవినింగ్ విషయానికి వస్తే మండే రోజు ఈవినింగ్ అండి రెస్ట్ అండి. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ 10 కిలోమీటర్ లాంగ్ రన్ చేసినాం కాబట్టి మండే రోజు ఈవినింగ్ రెస్ట్ తీసుకోండి. రెస్ట్ అంటే టోటల్ రెస్ట్ లేకుండా ఏం కాదు, నార్మల్ గేమ్స్ ఆడొచ్చండి. వాలీబాల్, షటిల్, ఇలాంటి గేమ్స్ ఆడడానికి బాగుంటుంది అండి. వాటి వల్ల కూడా మన స్ట్రెంథనింగ్ పెరుగుతుంది కాబట్టి, ఫిట్నెస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే అండి. ట్యూస్డేలో వచ్చేసి మన షెడ్యూల్ వచ్చేసి కోర్ ట్రైనింగ్ అంటే ఏంటంటే మన మార్నింగ్ సీజన్లో వచ్చేసి కోర్ ట్రైనింగ్. మార్నింగ్ సీజను సేమ్ మొబిలిటీ అండి. 10 to 15 మినిట్స్ ఎక్సర్సైజ్ వార్మప్ చేసుకోవాలి స్టార్ట్ చేసే ముందు. కోర్ ట్రైనింగ్ అంటే స్పీడ్ రన్నింగ్, కొంత స్లో, కొంత మళ్ళీ స్పీడు, ఫ్యాట్ బర్నింగ్. ఇంకోటి ఏంటంటే కోర్ ట్రైనింగ్ అనే విషయానికి వస్తే ఫ్యాట్ అంటే మన కడుపు పొట్ట తగ్గించుకోవడం కోసం ఫ్యాట్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అప్ డౌన్స్లో. అవి చేసుకోవాలంటే చాలా రకాలు ఉంటాయి అప్ డౌన్స్లో. నేను వాటి గురించి వీడియో చేయడం జరుగుతుంది, ఏమేమి చేయాలో. ఓకేనా. సో రన్నింగ్ చేసే ముందు మొబిలిటీ కంపల్సరీ అండి. దాని తర్వాత స్పీడ్ వర్కౌట్ 1200 మీటర్ 3 షూట్ అంటే 3 సార్లు. 3 షూట్లు అంటే
3 సార్లు మనకు 200 మీటర్ రన్నింగ్ చేయాలి. దాని తర్వాత 800 మీటర్ 4 షూట్లు, 400 మీటర్ 5 షూట్స్. వీటి వల్ల ఏంటంటే రన్నింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఎవరైతే 600 మీటర్కు 800 మీటర్కు మనం మెరిట్లో కొట్టాలనుకుంటే ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే 5 కిలోమీటర్ రన్నింగ్ కొట్టేటప్పుడు లాస్ట్ మూమెంట్లో 200, 300 స్పీడ్ రన్నింగ్ చేస్తేనే మెరిట్లు రావడం జరుగుతుంది. కొంతమంది పాస్లో ఉంటారు, బార్డర్లో ఉంటారు, ఆడ జెండా ఎగుతూ ఉంటారు రెడ్ కలరు. అలాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ మనకు అక్కడ ఉపయోగపడుతుంది, ఈ రన్నింగ్. అప్పుడు స్పీడ్ రన్నింగ్ చేయడం వల్ల మనకు అక్కడ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఈ టైం టేబుల్ వచ్చేసి నాట్ ఓన్లీ 5 కిలోమీటర్ అండి. ఎలాంటి ఈవెంట్ అయినా సరే, నువ్వు 5 కిలోమీటరా, 2 కిలోమీటరా, 3 కిలోమీటరా, 600 మీటరా, 800 మీటరా, నువ్వు ఏ రన్నింగ్కి వెళ్ళినా ఈ విధంగా నువ్వు ఫిజికల్ ఫిట్నెస్గా ప్రాక్టీస్ చేసినావు అనుకో, ఇలాంటి రన్నింగ్ అయినా అవ లీలలుగా కొట్టేస్తావు. మెరిట్లో, ఫుల్ మెరిట్లో చూసేటోళ్ళు అథ్లెటిక్స్ వాళ్ళే పరిచయం అయిపోతారు. ఓకేనా? సో ఈచ్ షూట్కు అంటే ఓకే, ఇప్పుడు 200 మీటర్కు, 800 మీటర్, 400, 5 టైమ్, 3 టైమ్, 4 టైమ్ చెప్పాను కదా. ఈ ప్రతి ఒక్క షూట్కు అంటే ఒకసారి షూట్కి మధ్యలో గ్యాప్ మినిమం 2 మినిట్స్ ఉండాలంట, అంటే రిలాక్స్ కోసం. కంటిన్యూగాను 200 మీటర్ కంటిన్యూ కొట్టలేవు కదా సో స్పీడ్ రన్నింగ్లో. అందుకే రిలాక్స్ కోసం మనకు ఈచ్ షూట్కు 2 మినిట్స్ రిలాక్సేషన్ కోసం గ్యాప్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈ టైం టేబుల్ పక్కగా పాటించండి. ఇంకోటి స్ట్రెంచింగ్, దాని తర్వాత స్ట్రెచ్చింగ్ అండి. ఇక కోర్ ట్రైనింగ్ చెప్పాను. ఏంటంటే కోర్ ట్రైనింగ్ అంటే కోర్ ఎక్సర్సైజ్ ఏముంటాయంటే ఫ్యాట్కి సంబంధించి ఫ్యాట్ను తగ్గించుకోవడం, సైడ్ ఫ్యాట్ కానీ, బెల్లీ ఫ్యాట్ కానీ, ఈ ఫ్యాట్లు ఉంటాయి కదా, ఈ ఫ్యాట్ని తగ్గించుకోవడం కోసం ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్ అంటారు దాన్ని, కోర్ ట్రైనింగ్. సో దాని తర్వాత కూల్ డౌన్ అండ్ రిలాక్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈవినింగ్ విషయానికి వస్తే, అదే రోజు మంగళవారం రోజు ఈవినింగ్ విషయానికి వస్తే మొబిలిటీ ఉంటుంది. ఈవినింగ్ కూడా అంతే, రన్నింగ్ చేసే ముందు కానీ గేమ్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ కంపల్సరీ అండి, పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వార్మప్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది రాదు. సో దాని తర్వాత 10 to 15 మినిట్స్ వార్మప్ ఎక్సర్సైజ్ అండి. నెక్స్ట్ రన్నింగ్ అంటే 4 కిలోమీటర్స్ స్లో రన్నింగ్ అండి, జస్ట్ జాగింగ్ చేసినట్టు స్లో రన్నింగ్. మార్నింగ్ స్పీడ్ రన్నింగ్ చేసావు కాబట్టి కంటిన్యూగా రెస్ట్ చేసుకుంటే పట్టుకుంటుంది. అందుకే ఈవినింగ్ స్లో రన్నింగ్ చేస్తే ఆ మార్నింగ్ చేసిన స్పీడ్ రన్నింగ్కు దాన్ని రిలాక్స్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్లో నొప్పి గ్రౌండ్లోనే పోతారండి, పడుకుంటే పోదు. ఓకేనా? ఈ డైలాగ్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 4 కిలోమీటర్స్ స్లో రన్నింగ్. దీనివల్ల ఏంటంటే మళ్ళీ రేపటికి రన్నింగ్ చేయడానికి నువ్వు పొద్దున లేవగలవు. రాత్రి పడుకొని పొద్దున లేవాలంటే పక్క రన్నింగ్ చేయాలి ఈవినింగ్. ఓకేనా? ఎందుకంటే లాంగ్ రన్నింగ్ చేయాలి, స్పీడ్ రన్నింగ్ చేసినావు కాబట్టి. దాని తర్వాత స్ట్రెచ్చింగ్ అంటే ఇక స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, కూల్ డౌన్ ఎక్సర్సైజ్, రిలాక్స్ ఇక మనకు తెలిసిందే నార్మల్. దాని తర్వాత ఏంటంటే వెనస్డే అంటే బుధవారం రోజు వచ్చేసి పవర్ స్ట్రెంత్ అంటే పవర్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్. ఈ షెడ్యూల్ వచ్చేసి పవర్ స్ట్రెంథనింగ్. ఇంకోటి మార్నింగ్ సీజన్ వచ్చేసి మొబిలిటీ అంటే రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు చెప్పాను కదా 10 to 15 మినిట్స్ వార్మప్ ఎక్సర్సైజ్ అని. దాని తర్వాత రన్నింగ్ అండి. రన్నింగ్ వచ్చేసి స్లో రన్నింగ్, మార్నింగ్ 40 మినిట్స్ కంటిన్యూగా రన్నింగ్ చేయాలండి. కంటిన్యూగా 40 మినిట్స్ టైమింగ్ పెట్టుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంటే 1 అవర్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, అది మన ఓపికని బట్టి. కంటిన్యూగా స్లో రన్నింగ్ అనమాట. 8 కిలోమీటర్ పోయినా మీకు సంబంధం లేదు, నీకు కంటిన్యూగా నీ బాడీని సహకరిస్తుందా లేదా అని మనం ముఖ్యం అనమాట. దాని తర్వాత నార్మల్ స్లో రన్నింగ్ చేసుకుంటే స్పీడ్ అంటే నా కంటిన్యూ 40 మినిట్స్ రన్నింగ్లో కొంతవరకు స్పీడ్ వెళ్ళాలి, కొంతవరకు స్లో వెళ్ళాలి. డౌన్ వచ్చినప్పుడు స్పీడ్ వెళ్ళడం, హైట్ ఉన్నప్పుడు కొంచెం స్లో వెళ్ళడం, అలాంటివి చేస్తుండాలి. సో ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి స్ట్రెచ్చింగ్. ఈ స్ట్రెచ్చింగ్లో వచ్చేసి మనకు పవర్ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్, లెగ్స్, జంపింగ్. పవర్ స్ట్రెంత్ అంటే మన కాళ్ళలో, లెగ్స్లో జంపింగ్, మన హ్యాండ్స్లో పవర్ తీసుకోవడం కోసం లెగ్స్ ఉంటాయి. లెగ్స్లో జంపింగ్ ఎక్సర్సైజ్, పుషప్స్ ఎక్స్ట్రా చేయడం జరుగుతుంటాయి. చాలామంది స్టెప్స్ పైన స్టెప్స్ పైన జంప్ చేయడం కానీ, ఇంకేమైనా లాంగ్ జంపుల విషయంలో ప్రాక్టీస్ కానీ, ఇలాంటి పవర్ స్ట్రెంత్లో బాగా ఉపయోగపడతాయి. ఈ ఎక్సర్సైజ్, జంపింగ్ ఎక్సర్సైజ్లు లాంగ్ జంప్కు బాగా ఉపయోగపడతాయి. దాని తర్వాత కూల్ డౌన్, రిలాక్స్ ఎక్సర్సైజ్ అండి నార్మల్. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి రెస్ట్ అండి. రెస్ట్ ఈవినింగ్ ఎందుకంటే మార్నింగ్ బాగా మనం కంటిన్యూ 1 అవర్ రన్నింగ్ చేయడం జరిగింది, మళ్ళీ పవర్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఈవినింగ్ రెస్ట్ అండి. సో గేమ్ నార్మల్ ఆడుకోవచ్చు, పార్కింగ్ చేసుకొని గేమ్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్స్డే అండి. థర్స్డే విషయానికి వస్తే స్పీడ్ ట్రైనింగ్ అంటే స్పీడ్ రన్నింగ్ అనమాట. సో స్పీడ్ రన్నింగ్. థర్స్డే విషయానికి వస్తే బుధవారం రోజు వచ్చేసి థర్స్డే అండి, మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయండి 10 to 15 మినిట్స్ మార్నింగ్ సీజన్లో. మళ్ళీ రన్నింగ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ స్లో రన్నింగ్. బాడీ గరం అంటే 2 కిలోమీటర్స్ స్లో రన్నింగ్ ఏంటి దేనికోసం అంటే మన బాడీ హీట్ అవ్వడం కోసం, గరం అవడం కోసం 2 కిలోమీటర్స్ స్పీడ్ రన్నింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సేమ్ అండి, ఇక్కడ మనం ఎప్పుడైతే మంగళవారం రోజు చేశామో
అదే ఎక్సర్సైజ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 200 మీటర్ 4 రౌండ్స్, 100 మీటర్ 8 రౌండ్స్, 400 మీటర్ 2 రౌండ్స్, ఈచ్ షూట్కు బిట్వీన్ 2 minutes గ్యాప్ కంపల్సరీ అండి. గురువారం రోజు షెడ్యూల్ ఇది, గురువారం రోజు ఓకేనా 2 minutes గ్యాప్ అండి. సేమ్ ఎక్సర్సైజ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకుంది, ఇక్కడ చేసిన ఎక్సర్సైజ్ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ డే ఉండదండి, చేంజ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ చేంజ్ అంటే బాడీకి కంటిన్యూ అదే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ సహకరించదు, ఎక్కడైనా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత దానికోసమే షెడ్యూల్ అనేది చేంజ్ అవుతాయండి. మన అనుకూలంగా బాడీని మార్చుకోవాలంటే ఈ విధంగా షెడ్యూల్ పరంగా చేస్తే మన అనుకూలంగా బాడీ అనేది మనం చెప్పినట్టు మాట ఉంటుంది. దాని తర్వాత స్ట్రెచ్చింగ్ అంటే ఇక స్ట్రెచ్చింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్గా నార్మల్గా స్పీడ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇక నార్మల్ స్ట్రెచ్చింగ్ చేసుకొని ఎక్సర్సైజ్ కూల్ డౌన్ చేసుకుంటే అయిపోతారండి. దాని తర్వాత ఈవినింగ్ చేయడానికి వస్తే ఇక రెస్ట్ అండి. ఇక ఆ రోజు ఈవినింగ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఫ్రైడే రోజు మనకు శుక్రవారం రోజు ఎజిలిటీ ట్రైనింగ్ ఉంటుంది. ఎజిలిటీ ట్రైనింగ్ అంటే చెప్తాను, మార్నింగ్ సీజన్లో వచ్చేసి మొబిలిటీ అంటే 10 to 15 minutes వార్మప్ ఎక్సర్సైజ్ ఉంటారండి. సో 10 to 15 minutes వార్మప్ ఎక్సర్సైజ్. దాని తర్వాత 5 km రన్నింగ్ టైమింగ్ తోటి అండి, టైమింగ్ కే సాత్ 5 km రన్నింగ్ టైమింగ్ కే సాత్ అంటే 5 km రన్నింగ్ టెస్ట్ అండి. ఇక మీరే స్వయంగా టెస్ట్ పెట్టుకోవాలి, ఒక వాచ్ తీసుకోవాలి, లేకపోతే ఫోన్లో కానీ మనకు ప్లేస్టోర్లో చాలా రన్ ట్రాక్ సంబంధించి యాప్లు దొరుకుతుంటాయి. అలా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎన్ని కిలోమీటర్ పోయినో దానిలో చూపిస్తారు, ఎంత టైమింగ్లో పోయినో, కిలోమీటర్కు 1 కిలోమీటర్ ఎంత టైమింగ్లో పోయినా కూడా చూపిస్తుంది అది. సో రన్ ట్రాక్ యాప్ బాగుంటాయి, నేను యూజ్ చేస్తుంటాను, ప్లేస్టోర్లో దొరుకుతాయి. సో 5 km రన్నింగ్ టైమింగ్తో చేయాలండి. ఎంత ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఈరోజు రెస్ట్ ఇచ్చిన గుర్తుందా, గురువారం రోజు రెస్ట్ ఎందుకు ఇచ్చిన అంటే నెక్స్ట్ డే నువ్వు టైమింగ్తో సహా 5 km రన్నింగ్ చేయాలి కాబట్టి గురువారం రోజు సాయంత్రం రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే నువ్వు స్పీడ్ రన్నింగ్లో కూడా ఇక్కడ చేసినావు, షార్ట్ రన్నింగ్ 400 షూటు 500 షూటు ఇట్లా చేసినావు. ఇది చేసినా కూడా ఈవినింగ్ రెస్ట్ ఇవ్వకుండా రన్నింగ్ ఇచ్చిన. నెక్స్ట్ డేకు టెస్ట్ లేదు, నార్మల్ రన్నింగ్. అందుకే ఇక్కడ ప్రతి టైం టేబుల్కు గ్యాప్కు చాలా అబ్జర్వ్ చేయండి, మీరు చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది మీకు. ఫ్రైడే రోజు 5 km రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్గా నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకుని వచ్చేయండి. దాని తర్వాత ఈవినింగ్ విషయానికి వస్తే మొబిలిటీ 10 to 15 minutes వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత రన్నింగ్ అంటే 25 minutes స్లో రన్నింగ్ చేయండి. ఎందుకంటే టెస్ట్ నువ్వు స్పీడ్లో చేసినావు, పట్టుకోవడం ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ రాత్రి పడుకుంటావు, పొద్దున లేవగానే లేవలేవు. అందుకే స్లో రన్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఉండాలండి. రన్నింగ్ ఉండడం వల్ల ఈవినింగ్ ఏమవుతారంటే పొద్దున చేసిన మొత్తం బాడీ థకాన్ అనేది టోటల్గా ఈవినింగ్ అనేది రిలాక్స్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రెచ్చింగ్ అండి, ఇక కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ నార్మల్ అండి. ఇంకోటి విషయానికి వస్తే సాటర్డే రోజు వేరియబుల్ ఫేర్స్ ఆఫ్ రన్నింగ్ అండి. వేరియబుల్ ఫేర్స్ ఆఫ్ రన్నింగ్ అంటే చెప్తాను, మార్నింగ్ సీజన్కి వస్తే మొబిలిటీ అంటే 10 to 15 minutes ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది, తెలిసిన వామాపు. 15 km రన్నింగ్ లాంగ్ స్లో అండ్ స్పీడ్ అండి. వేరియబుల్ ఫేర్స్ ఆఫ్ రన్నింగ్ అంటే 15 km లాంగ్ రన్నింగ్లో కొంచెం స్పీడ్ వెళ్ళాలి, స్లో వెళ్ళాలి. అట్లా మన ఓపికని బట్టి, మన స్ట్రెంత్ని బట్టి, ఆడ హైట్లో ఉందా రోడ్డు పైన లేకపోతే డౌన్లో ఉందా చూసి దాని ప్రకారంగా వేరియబుల్ ఫేస్ రన్నింగ్ అంటే అదే అండి. స్పీడ్ స్లో వెళ్ళడం అండి, అదే కంటిన్యూషన్లో స్పీడ్ స్లో వెళ్ళడం. దాని దగ్గర స్ట్రెచ్చింగ్ సంబంధించి లెగ్స్ బాడీ మసాజ్ స్ట్రెచ్చింగ్. ఈ బాడీ మసాజ్ అంటే వార్మప్ అండి. టోటల్ ఈ 1 weekలో నీ బాడీ అంతా మొత్తం ఎట్లయితే అంటే లోడ్ విషయంలో, అంటే లోడ్ అంటే ఏంటంటే బాడీ మొత్తం ఒక విధంగా మారిపోతుంది మనకు షేప్ అనేది. ఆ విషయంలో ఏమవుతారంటే మనకు ఈ మసాజ్ చేయడం వల్ల వార్మప్ ఎక్సర్సైజ్ తర్వాత మసాజ్ అనేది ఫుల్ బాడీ మసాజ్ ఒకటి ఉంటుంది. అది చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్ వారంలో మొత్తం నువ్వు పడ్డ కష్టం అంతా ఒక్క రోజులో రిలాక్స్ అయిపోతుంది. ఒక్క రోజులో రిలాక్స్ అయితే మళ్ళీ సండే రోజు ఈవినింగ్ వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ రెస్ట్ అండి గేము. సండే రోజు కూడా ఫుల్ రెస్ట్ అండి, ఫుల్ రెస్ట్ ఉంటాయి సండే రోజు. దాని తర్వాత మండే ఇదే సేమ్ టైం టేబుల్ అండి. ఇది టోటల్గా వచ్చేసి ఒక ఆర్మీ టైం టేబుల్ అండి. సిఆర్పిఎఫ్లో కానీ ఆల్ పారామిలిటరీ ఫోర్స్లో కూడా ఇలాగే టైం టేబుల్ ఉంటుంది. వీక్లీ షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ మీరు పర్ఫెక్ట్గా పాటించండి. అండ్ పర్ఫెక్ట్గా ఈ షెడ్యూల్ని పాటిస్తే మీరు కూడా కంపల్సరీ